నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ. వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి. మీడియా సమావేశంలో సిపిఐ నేత షాన్వాజ్ డిమాండ్. ఓపులవారిపల్లిలో ఎలుగుబంట్లు బీభత్సం, ముగ్గురిపై దాడి, భయాందోళనలో ప్రజలు, అధికారుల తీరుపై ఆగ్రహం. నెల్లూరులో రెచ్చిపోతున్న దుకాణాల మాఫియా, మంత్రి నారాయణ ఆదేశాలతో తొలగింపు. ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఎంపీ ఆహ్వానం పలికారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలు ఏపీకి పెట్టుబడులు, సంస్థలు సాధించేలా సీఎం చంద్రబాబు పర్యటన సాగనుంది. రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం NIELITతోనూ రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకోనుంది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతోనూ ఒప్పందం జరగనుంది. NVDU భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్స్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సేదర్ గాంధీతోనూ సమావేశం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్కు చెందిన ప్రతినిధి బృందంతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతు ఖైర్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలేతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. నెల్లూరు ఇందిరాభవన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడు నేదురుమల్లి అని మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి కొనియాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకను నెల్లూరు ఇందిరాభవన్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని నేదురుమల్లికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు నేదురుమల్లి అన్నారు. ఆయన విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ప్రతిష్ఠించడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిత్తూరు శేషారెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి జయంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు హాజరవ్వడం శుభపరిణామమన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు ముదిరాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యేసు నాయుడు, శశిధర్, రఘురాం, కోట సాయిగోపాల్, ముదిగుండ శ్రీనివాసులు, రూబెన్, విజయ్ కుమార్, దద్దోలు రమణయ్య, జీవి కృష్ణయ్య, విజయ్, ప్రసాద్, సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు, అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి పదవైనటువంటి CWC మెంబర్గా తెలుగు జాతి గర్వాన్ని ఢిల్లీ వరకు చేర్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖులు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారి కావచ్చు, నోడా చైర్మన్ గారిని కూడా కోరడం జరిగింది. అంతటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చొరవ తీసుకొని వీలైనంత త్వరగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పార్టీలతో సంబంధం లేకుండా, ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, మన నెల్లూరుడిగా గర్వించదగ్గ వ్యక్తిని ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన స్మరించుకోవాలని. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జీవితం ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జనార్దన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు అనుభవించిన వ్యక్తి. ఆయన ముఖ్యంగా అతను కేవలం తన మేధా సంపత్తితోనే ఈ రాజకీయంలో ఒక చాణక్యుడి మాదిరిగా అన్ని సూత్రాలను అనుసరించి పెరిగిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెసే తన ఊపిరిగా, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు నడిచిన ఏకైక వ్యక్తి
స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఉపాధ్యాయుడిగా సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడుగా ఉండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని ఎన్జీఆర్ భవన్లో నేదురుమల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు ఎన్జేఆర్ భవన్లో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. అనంతరం త్రిభువని సెంటర్ వద్ద గల నేదురుమల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో జనార్దన్ రెడ్డి 4 చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా కొనియాడారు. వెంకటగిరి ప్రజలకు, నియోజకవర్గానికి నేదురుమల్లి చేసిన సేవలు ఎప్పటికీ ప్రజలు చిరస్థాయిగా నిలిచి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ప్రవేశపెట్టి ఒక మహోన్నత వ్యక్తిగా రైతుల గుండెల్లో మిగిలిపోయారని, వెంకటగిరిలో విద్యారంగం అభివృద్ధి చేసిన ఘనత నేదురుమల్లిదేనని, ఆయన వారసుడిగా రామ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆ మహోన్నతమైన మహానాయకుడు మన వెంకటగిరిలో ఉండినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసినాడు, మనకు పనిచేసినాడు. వెంకటగిరి స్థాయిని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లినటువంటి మహనీయుడిని గుర్తుపెట్టుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు పోతూ ఆయన వారసుడుగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారిని మనం బలపరిస్తే, మనం పనిచేసేదానికి కానీ అవకాశం కల్పించగలిగితే పూర్వం నిలబడిపోయినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం కుదురుతుందని, అవకాశం ఏర్పడుతుందని. వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావుపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ డిమాండ్ చేశారు. నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎంపీవా, నీకెందుకు చెప్పాలని తనపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీజీఆర్ఎస్ అర్జీ తీసుకుని బాధితులతో కలిసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షాన్వాజ్ను సిఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం ఖండిస్తూ సిపిఐ జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ మాట్లాడుతూ, షేక్ నూర్జహాన్ అనే మహిళ తన భర్తతో విభేదాల కారణంగా పీజీఆర్ఎస్ లో అర్జీ ఇచ్చి దానిని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఆ బాధితులు సిపిఐ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదించగా మేము వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లామని తెలిపారు. ముందు విడాకులకు ఒప్పుకొని సంతకాలు చేశారు కదా అని సిఐ చెప్పగా, అవి మా సంతకాలు కాదని, మా సంతకాలు వేరెవరో పెట్టారని బాధితులు చెప్పారన్నారు. సిఐ బాధితులను దుర్భాషలాడుతుండగా, నేను కలుగజేసుకుని ఎందుకు కోప్పడుతున్నారు, ఏదైనా ఉంటే శాంతంగా మాట్లాడాలని చెప్పానన్నారు. దీంతో సిఐ తనను, నువ్వు ఎవడ్రాసులు, ఎమ్మెల్యేవా, ఎంపీవా, నీకెందుకు చెప్పాలి, హిందూ అయి ఉంటే బూట్ కాలుతో తన్నేవాడినని సిఐ చెప్పారన్నారు. ఒక జాతీయ పార్టీకి ప్రతినిధిని కూడా చూడకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తూ నానా దుర్భాషలాడారని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు షేక్ నూర్జహాన్, తండ్రి పి సుబాన్, తల్లి నజీరునిసా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపోగు రమణయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఏఐటియుసి జిల్లా నాయకులు షేక్ ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. 5వ పట్టణం యాదాయపాలెం పోలీస్ స్టేషన్లో బాధితులు న్యాయం చేయమని చెప్పి ఒక వారం రోజుల నుంచి తిరుగుతున్నారు. వీళ్ళు వాళ్ళకి తిప్పుకుంటూనే సిఏ గారు ఇబ్బందులు పెడుతున్నారు. దానికి మా కాడికి వచ్చి చెప్పిన తర్వాత మేమంతా కూడా మహిళా సంఘం వాళ్ళు మేము బయలుదేరి వెళ్ళి మొన్న ఒక రోజు పోతే మళ్ళీ ఎల్లుండి రండి, నల్గొండలో ఉండారు వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళు కూడా పిలవనంపించండి అని చెప్పేసి ఆ రోజు ఆ విధంగా మాట్లాడాడు. సరే, వాళ్ళని నల్గొండ నుంచి కూడా నిన్న పిలవనంపించి వాళ్ళు ఒక్క పొద్దులు ఉండి రంజాన్ మాసం ఉండారు సార్, వాళ్ళని న్యాయం చేయండి సార్ అని చెప్పేసి మేము అడిగాం. మేము న్యాయం అడిగేదానికి పోతే అసభ్యంగా ఈ మహిళల్ని, ఆ పెద్ద మనిషిని, ఈ పెద్ద ఆమెని విపరీతంగా మాట్లాడాడు. ఏందా ఆ విధంగా మాట్లాడుతుండవు, నిరుపేదల కోసం మీరు న్యాయం చేసే దానికోసంగా ఉండాలి కానీ ఏదో మీరు ఏరే వాళ్ళకి సపోర్ట్ చేయడం మంచిది కాదు సార్. ఈ విధంగా రంజాన్ మాసంలో మమ్మల్ని అవమానపరిచి మాట్లాడుతున్న దానికోసంగా అసభ్యంగా తిట్టరాని మాటలు తిప్పి మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడు. రంజాన్ మాసం కాబట్టి మేమే అప్పుడే
దీక్షలు చేసే పరిస్థితులు కూడా ఉండాల్సింది. కాబట్టి రంజాన్ నెలలో అందరూ కూడా ఒక్కపొద్దులు ఉన్నారు. ఈరోజు మనం ఆయన చేత తిట్టించుకొని ఈ విధంగా అవమానపరిచామని చెప్పేసి బాధతో మేమంతా కూడా వచ్చాము. దీనికి జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ 5వ పట్టణం పోలీస్ స్టేషన్ శ్రీనివాసరావు మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కోరుతున్నాం. నాకు అన్యాయం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. మాకు ఫేక్ కుల్నామా ఇచ్చినట్టుగా సృష్టించి ఉన్నారు. మా అమ్మ అక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఎక్కువ తక్కువలు మాట్లాడేశారు. నేను వారం నుంచి తిరుగుతున్నాను. స్పందన నుంచి అక్కడికి పెడితే అక్కడ సిఐ గారు మమ్మల్ని చాలా కించపరిచి మాట్లాడారు. మా అమ్మ నాన్నని నల్గొండ నుంచి పిలిపిమంటే పిలిపించాను. వాళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళ చేత మమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అవతల వాళ్ళని పిలిపించట్లేదు, వాళ్ళని అడగట్లేదు. నా వరకు న్యాయం చేయండి, నా పిల్లలకి న్యాయం చేయండి. ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని, పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతులలో ఇప్పటికే 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, కో క్లస్టర్ ఇన్ఛార్జి ఎల్పి కృష్ణారెడ్డి, ఖాదర్ బాషా, ఏఎంసీ డైరెక్టర్ భీమతడి సుధాకర్, నెల్లూరు రూరల్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి, టీడీపీ నాయకులు అజయ్, కటకం చైతన్య, రియాజ్, రాఘవ, సతీష్, రూపక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అటు రోడ్లకు సంబంధించి, డ్రైన్లు, అదేవిధంగా కరెంటుకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు చెప్తూ వస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే ఏదైతే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని సమస్యల్ని, రోడ్లు కానీ డ్రైన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని చేయగలిగాం, ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అదేవిధంగా ఏ సమస్యలు అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయా విభాగాల డిపార్ట్మెంట్లందరికి కూడా, ప్రభుత్వ డిపార్ట్మెంట్లందరికి కూడా పంపించి వారిని సమన్వయం చేసుకుంటూ వీటిల్లో చేయగలిగిన ఏంది, చేయలేని ఏంది, ఒకవేళ చేయలేకపోతే ఏ కారణం చేత చేయలేకపోతున్నాం కూడా వారికి వివరిస్తున్నాం. చేయగలిగినవన్నీ కూడా ఎప్పటికప్పుడు వీలైనంత వరకు పరిష్కరిస్తున్నాం. తనకు అన్యాయం జరిగిందంటూ బాధితుడు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన దుత్తులూరులో చోటు చేసుకుంది. ప్రామిసరీ నోటు ఉన్నా తమకు న్యాయం జరగడం లేదని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ సొమ్ము ఇప్పించాలని వెంకటరమణ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం సోమల రేగడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు జరిగిన ఆర్థిక అన్యాయంపై న్యాయం చేయాలంటూ దుత్తులూరుకు చెందిన మెంట వెంకటరమణ తన భార్య పిల్లలతో కలిసి పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటి ఎదుట టెంటు వేసి నిరాహార దీక్షకు దిగారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు వెంకటరామిరెడ్డి తన వద్ద 50,000 రూపాయల నగదు తీసుకున్నారని, దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు కూడా తమ వద్ద ఉందని తెలిపారు. సుమారు 20 ఏళ్లు గడుస్తున్న ఆ అప్పు తీర్చలేదని, ప్రస్తుతం వడ్డీతో కలిపి ఆ మొత్తం 2,91,600 రూపాయలు చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు అడిగితే కనికరం లేకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు సిద్ధపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారులతో సహా ఎండలో దీక్ష చేస్తున్న బాధితుడిని చూసి గ్రామస్తులు చెలించిపోయారు. ప్రామిసరీ నోటు ఉన్న తమకు న్యాయం జరగడం లేదని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ సొమ్ము ఇప్పించాలని వెంకటరమణ డిమాండ్ చేస్తున్నారు. నువ్వెవరు మామూలుగా ఎందుకు ఆయన అడుగుతున్నావు? నువ్వు అసలు నువ్వెవరు? దేనికి అడుగుతున్నావు అతన్ని? తిరుపతి జిల్లా ఓబులవారిపల్లిలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 12 రోజులుగా ముగ్గురుపై దాడి చేసి గాయపరిచాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల ప్రజలను 12 రోజుల నుంచి ముప్పతిప్పలు పెడుతూ ఎలుగుబంట్లు 3పై దాడి చేసి గాయపరిచాయి. గురువారం రాత్రి ఓబులవారిపల్లి కృష్ణాపట్నం వెళ్లే రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వస్తున్న దేశయ్య క్రిందకు దిగే సమయంలో ముళ్ల పొదల్లో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. బంధువులు రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అటవీ శాఖ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో అటవీ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. పైన రైల్వే ట్రాక్ ఉంటుంది కదా సార్, అక్కడ బత్తల దేశీయం మీద ఎలుగుబంటి దాడి చేసింది. ఓకే. మొన్న వైకోట, నిన్న బాలరెడ్డిపల్లి, ఈరోజు బోటిపల్లి. తర్వాత ఏ పంచాయతీకి పోతాదో ఏ ఏరియాకి పోతాదో తెలీదు. మొన్న కలెక్టర్ వచ్చినాడు, ఆదేశాలు ఇచ్చిపోయినారు, ఇంతవరకు స్పందించలేదు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమొచ్చేసి కడివిలేకపోయి ఏదో కట్టెలు కానీ నీళ్లు కాసుకునేదని కట్టి పుల్ల తెచ్చుకున్నా కానీ అడవిలో పోకూడదు, నేరము తారము అని అనేసి ప్రభుత్వాలని చెప్తా ఉంటారు. కానీ ఈరోజు మనసుల మీదనే వచ్చేసి దాడి చేసిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? అంటే ఇంకా ఈ నియోజకవర్గం ప్రజలందరూ మొత్తం తేటికి చంపేసిన దాకా వాళ్ళు స్పందించరా? ఓకే. రోడ్ల మీద నడచాలన్నా భయం, కానీ మేము ఉండేది పల్లెటూరులలో అంతా కొండల్లో జరగాల. మరి గవర్నమెంట్ మాకు ఏం చేస్తుందో ఏమో మాకు తెలియటం లేదు. మేము అంతా పిల్లలు పెద్దలు అందరం కూడా తలటిల్లిపోతున్నాము ఎండల్లో పడి. కాబట్టి బయటికి రావాలన్నా బాగుంది. స్కూల్కి పంపించాలంటే ఒక చెట్లు ఉండే దారిలో పంపించాల. ఆ పిల్లకాయలు కూడా భయపడుతున్నారు. వాళ్ళ తీసుకుపోయి ఇచ్చిపెట్టామా, మేము కడుపాత్రం చూసుకొని ఎక్కడన్నా బతికామా? మరి ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎలుగుబంట్లు పట్టుకొని ఎక్కడన్నా వదిలేవాళ్ళ చంపేవాళ్ళ ఇది చేస్తారని వాళ్ళు మరీ ప్రార్థించుకుంటున్నాం. నెల్లూరు నగరంలో దుకాణాల మాఫియా తయారైంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా ఫుడ్ కోర్టులు, పలు రకాల దుకాణాలు పెట్టేసి నరకం చూపిస్తున్నారు. మంత్రి నారాయణ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి రోడ్డుకు ఇరువైపులా వెలసి ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలన్న మంత్రి నారాయణ సంకల్పానికి రోడ్ పక్కన ఉన్న దుకాణాలు గండి కొడుతున్నాయి. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వెలసిన ఫుడ్ కోర్టులు, అల్పాహార అంగళ్లు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న పార్కుల వద్ద సాయంత్రం అయితే చాలు పలు రకాల ఆహార పదార్థాల అంగళ్లు వెలుస్తున్నాయి. దీంతో పాదచారులకు, వాహనదారులకు అటుగా వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఇది మామూలే అనుకున్నారా లేక మామూళ్లకు అలవాటు పడ్డారో తెలియదు. రాత్రి సమయాలలో 11 గంటల వరకు షాపులు తెరిచి ఉంచడంతో యువకులు గుంపులుగా అంగళ్ల వద్ద గుమిగూడుతున్నారు. లేట్ నైట్ మందుబాబులు అంగళ్ల వద్ద చేరుతుండడంతో ఒకంత శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు బడాబాబులు ప్రభుత్వ స్థలంలో శాశ్వత కట్టడాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇప్పుడు ఇదొక కొత్త వ్యాపారం మొదలైంది. మంత్రి నారాయణ ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో చలనం వచ్చి ఈ అంగళ్లను తొలగిస్తున్నారు. చుంచులూరు గ్రామంలో దళారుల పెత్తనం మితిమిరిపోతోందని పాదర్తి వెంకట సుబ్బయ్య ఆరోపించారు. విలువైన భూముల్లో పొలం ఫెన్సింగ్ రాళ్లను పగలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామ రెవెన్యూలో జాతీయ రహదారిని ఆనుకుని ఉండే విలువైన భూముల్లో అవకతవకలు చోటు చేసుకుంటూ దళారుల పెత్తనం చెలరేగిపోతుందని రాజుపాలెం గ్రామానికి చెందిన పాదుర్తి వెంకట సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచులూరు రెవెన్యూ సర్వే నెంబర్ 484/P-లో 4 ఎకరాల పొలం 35 సంవత్సరాలుగా హక్కు అనుభవం కలిగి సాగు చేసుకుంటున్న తమ పొలానికి నాటిన ప్రిన్సింగ్ స్తంభాలను దౌర్జన్యంగా పగలగొట్టి అడిగితే పొలం కొన్నామని దళారికి డబ్బులు ఇచ్చామని చెబుతున్నారని వాపోయారు. ఈ విషయంపై సోమవారం ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం స్పందనలో జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎసెండ్ భూముల్లో దళారుల పెత్తనం సాగుతుందని ఆరా తీస్తే లొసుగులు వెలుగు చూస్తాయని, సర్వే చేస్తే లోగుట్టు తేలుతుందని బాధితుడు పాదుర్తి వెంకట సుబ్బయ్య తెలియజేస్తున్నాడు. 484P సర్వే నెంబర్లో నాకు 4 ఎకరాలు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. నా ఆధీనంలో సుమారు 32 సంవత్సరాల నుంచి నా ఆధీనంలో ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇప్పుడు రాళ్ళు వేసుకొని కూడా ఉంటే దాన్ని ఎవరో ఇతరులు వాళ్ళు బ్రోకరేజ్ మాత్రం డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికో వేసి నా రాళ్ళు పగలు కొడుతున్నారు. ఇది నేను ఈరోజు వచ్చి కలెక్టర్కు అర్జీ సమర్పించినాను. అందువల్ల నాకు న్యాయం చేయమని కలెక్టర్ గారిని కోరినాను. నెల్లూరు నగరంలో జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇష్టారాజ్యంగా తిరుగుతున్న సిటీ బస్సుల కారణంగా తామంతా ఉపాధి కోల్పోతున్నామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సులపై చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలో సిటీ బస్సులు సమయపాలన లేకుండా బస్సులు నడిపి ఆటో కార్మికుల పొట్టగొడుతున్నారని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలలో సిటీ బస్సులు ఇష్టానుసారంగా ఆపుకొని ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, మరో బస్సు వచ్చే వరకు బస్సును ఆపి ప్రయాణికులను లోడ్ చేస్తున్నారని అన్నారు. తమకు కేటాయించిన రూట్లో కాకుండా ఇష్టానుసారం బస్సులు నడుపుతున్నారని అన్నారు. ఆర్డీఓ అధికారులు వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ నగర శివారుల్లో ఉన్న పాడారుపల్లి, వైఎస్ఆర్ నగర్లకు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో తెలియదు అన్నారు. దీంతో వందల మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఇప్పటికే ఆటో కార్మికుల ఉపాధికి గండిపడిందన్నారు. ప్రైవేటు బస్సులపై చర్యలు చేపట్టుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అడ్డగోలుగా తిరుగుతున్న సిటీ బస్సులపై, నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, ఆటో కార్మికులకు కడుపు కొడుతున్న టౌన్ బస్సుల మీద, నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద అరికట్టాలి. టౌన్ బస్సు ఆగడాలను నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, పర్మిషన్ లేకుండా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆటో కార్మికుల ఐక్యత పోరాడతాం. టౌన్ బస్సుల చర్యలు తీసుకునే వరకు టౌన్ బస్సుల మీద నిబంధనలు అతిక్రమ తిరుగుతున్న టౌన్ బస్సుల మీద హెచ్చరిస్తా ఉంది రవాణా శాఖ అధికారులని. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ ఆర్టీఓ ఆఫీస్ వరకు నిర్వహించేదానికి ప్రధాన కారణం, నెల్లూరు నగరంలో సిటీ సర్వీసులు టౌన్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన రూట్లలో కాకుండా, వాళ్ళకి కేటాయించిన టైంలో కాకుండా, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి కావాల్సిన రూట్లో తిరిగే విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఎంత టైం కావాలో అంత టైంలో పెట్టుకొని, ఆర్టీసీ అయితేనేమి, ప్రధాన కూడళ్ళైనటువంటి ఆర్టీసీ, అదేవిధంగా గాంధీ బొమ్మ, స్టోనస్పేట వంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకొని అక్కడే ఆటో కార్మికులు కడుపులు కొట్టే విధంగా టికెట్లు ఎక్కించుకుంటూ, వాళ్ళ బస్సు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బస్సు వచ్చి అక్కడ ఆగేంత వరకు అక్కడ బస్సులు పెట్టుకొని అనేక రకాలుగా ఆటో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి ఏ పర్మిట్ అయితే ఉందో ఏ ప్రాంతానికి పోయేదానికి అక్కడ దాకే పోవాలా. అది కాకుండా వాళ్ళు ఆ కొత్తూరు నుంచి శ్రామిక్ నగర్కి ఎన్ని బస్సులకు పర్మిట్ ఉందో తెలియదు. కానీ మనం గతంలో ఆర్టీఏ అధికారులకు అనేక దఫాలుగా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు. వాళ్ళు అనేక రూట్లు మరిచి వాళ్ళ రూట్లో తిరుగుతూ ఉన్నారు, టయాలు మరిచి వాళ్ళ టయాల్లో తిరుగుతూ ఉన్నారని. కానీ ఆర్టీఓ అధికారులు వారి మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఈ టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతూ ఉంది ఆటో కార్మికుల మీద. మన ఆటో కార్మికులు అడిగితే మేము మిమ్మల్ని గుద్దేస్తామనే పద్ధతుల్లో ఆ డ్రైవర్లు చెప్పడం, మేము ఎంతసేపు అయినా పెట్టుకుంటాం, మమ్మల్ని ఎవరు అడిగేదనే పద్ధతుల్లో వాళ్ళు ఆటో కార్మికులను దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఇదంతా మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆర్టీఏ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ సమీకరించి ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. కామ్రేడ్స్, గత ఆరు నెలల నుండి నెల్లూరు నగరంలో ప్రైవేట్ సిటీ బస్సులు ఇచ్చలవిడిగా వాళ్ళకి కేటాయించినటువంటి రూట్లలో కాకుండా, ఆర్టీఏ అధికారులు ఇచ్చినటువంటి టైమింగ్స్లో కాకుండా, ఒక వెహికల్ ఉదాహరణకి ఇందుకూరుపేట నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఉండేటటువంటి పర్మిట్ని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు కూడా రారు, ఆర్టీసీ దగ్గరే కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన టైమింగ్లో కాకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినటువంటి టైమింగ్లో తిప్పుతూ ఉన్నారు. ఆ విధంగా చూస్తే నెల్లూరు నగరంలో పడారిపల్లికి సంబంధించి సుందరయ్య కాలనీ పడారిపల్లికి ఎన్ని బస్సులు పర్మిట్లు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికి 14 బస్సులు ఆ రూట్లో తిరుగుతూ ఉన్నాయి. అట్లాగే వైఎస్ఆర్ నగర్కి సంబంధించి ఆత్మకూరు బోసుబొమ్మ రామకోట నగర్ ఉండే పర్మిట్ ఈరోజు చూస్తే పరిస్థితి చూస్తే బోసుబొమ్మ నుండి వైఎస్ఆర్ నగర్ తిరుగుతున్నాయి నేరుగా. కానీ వైఎస్ఆర్ నగర్కి పర్మిట్ ఇచ్చారా లేదా అనేటటువంటి విషయం కూడా ఆర్టీఏ అధికారులకే తెలియాలా. ఇట్లా చూసుకుంటే మన దగ్గరలో ఉండేటటువంటి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఎన్ని బస్సులకు పర్మిట్లు ఉన్నాయో తెలియదు, దాదాపు అక్కడ కూడా ఒక 7-8 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతూ అక్రమ మార్గంలో
వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల దాదాపుగా ఆయా ప్రాంతాల్లో బ్రతికేటటువంటి ఆటో కార్మికులు వందలాది మంది వాళ్ళ యొక్క జీవనం కోల్పోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ సిటీ బస్సులపై దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క వాహనాల యొక్క అక్రమ మార్గాలను అరికట్టండి అని చెప్పి గత 6 నెలల నుంచి మేము ఆర్టీఏ ఆఫీసులో అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. సరే, ఎప్పటికైనా స్పందించకపోతారా, కార్మికుల యొక్క స్థితిగతులు మారకపోతాయని చెప్పి 6 నెలల నుంచి వెయిట్ చూసాం. అయినా కూడా ప్రయోజనం లేని దానివల్ల ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కామ్రేడ్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి 50,000 మంది ఆటో కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. దానికి తోడు ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉచిత బస్సు లేని దానివల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల ఆటోలన్నీ కూడా ఇక్కడే వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నాయి. అందుకని మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఉండేటటువంటి మండలాలకు సంబంధించి ఈ ప్రైవేట్ బస్సులు బాగా ఆదాయం వస్తున్నది కాబట్టి రూట్ పర్మిషన్లు తీసుకోకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ పాటించకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. వీటి మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా, లేని పక్షంలో ఈ యొక్క ఆందోళనని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కలువాయిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయానికి చెరువునీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కర్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఇరిగేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని సోమశిల ప్రాజెక్టు సబ్ డివిజన్ అధికారి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం కలువాయి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయభాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా భవనం శిథిలావస్థలో ఉండడంతో కార్యాలయ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఈఈ మహేష్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారు వెంటనే నూతన భవన నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఇరిగేషన్ అధికారులకు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చల్లా రఘురామరెడ్డి, డిఈ మస్తానయ్య మరియు టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎఫ్డీఆర్ కింద 15 లక్షలతో మా బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఈ బిల్డింగ్ శాంక్షన్ అవడానికి మా ఎమ్మెల్యే గారు, మా ఈఈ గారు, మా డిఈ గారు, డిపార్ట్మెంట్ వారికి మరియు మా ఎమ్మెల్యే గారికి, మండల నాయకులకి అందరూ నా తరఫున కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ. వేదైపాలెం సీఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి, మీడియా సమావేశంలో సిపిఐ నేత షాన్వాజ్ డిమాండ్. ఓబులవారిపల్లిలో ఎలుగుబంట్లు బీభత్సం, ముగ్గురిపై దాడి, భయాందోళనలో ప్రజలు, అధికారుల తీరుపై ఆగ్రహం. నెల్లూరులో రెచ్చిపోతున్న దుకాణాల మాఫియా, మంత్రి నారాయణ ఆదేశాలతో తొలగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.